దీన్ని మనం ఒకసారి కలుపుకోవాలండి. తగినంత మసాలా పొడి, మేము ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా పొడి అండి. ఇందాక వేసాం అదే సేమ్. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ కూడా కలిపి ఒక మసాలా పొడిలాగా తయారు చేస్తామండి. దాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. చూడండి, మసాలా పౌడర్ కలుపుతుంటే మసాలా వాసన అనేది మనకు తెలుస్తుందండి. మనకు చూడండి, రైస్ని కూడా ఇట్లా కలుపుకోవాలండి. ఆలుగడ్డలన్నీ కలిసేటట్టు కూడా మనం చేతితో కలుపుకోవాలండి. మనం హస్తంతో కలపలేమండి. అంతా మిక్స్గా దీంట్లో తగినంత ఉప్పు చూడండి, మేము చెప్పినట్టు మోతాదులో వేసుకోండి. ఉప్పు ఇలా పసుపు, చిటికెడు పసుపు, సరిపడా మసాలా పౌడర్ వేసుకోండి. ఈ పేస్ట్ని ఈ బిర్యానీ రైస్లో వేసేయాలండి. మనం బిర్యానీ రైస్లో వేసి కలుపుకోవాలండి. మిక్స్ చేసుకుంటే మనకు బిర్యానీ రైస్ రెడీ. చూసుకోండి, వేడిగా ఉంటే చెయ్యి కాలే ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకొని చల్లారిన తర్వాత దీన్ని మిక్స్ చేసుకోండి. అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. మేము బిర్యానీ ఆకు వేయట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు అవైలబుల్లో లేదు మనకు బిర్యానీ ఆకు. ఇందులో బిర్యానీ ఆకు, పచ్చి బఠానీలు కూడా వేసుకుంటే చాలా బాగా ఉంటుంది. బ్రెడ్ వేసుకోవాలి ముఖ్యంగా. కాకపోతే మాకు ఇప్పుడు మేము అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి మాకు ఆ ఇంగ్రీడియంట్స్ అనేవి లేవండి, అందుకని మేము వేయట్లేదు. వేయదలుచుకున్న వాళ్ళు వేయొచ్చండి, వేసుకోకుండా టేస్ట్ చాలా బాగా ఉంటుందండి. ఈ విధంగా కలుపుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి అన్నాన్ని. అక్కడ చూసిన దాని కలర్ వచ్చేసింది, బిర్యానీ కలర్. వెజిటేరియన్స్కి ఎక్కువగా ప్రీతికరమైనదండి ఈ బిర్యానీ, వెజ్ బిర్యానీ. ముఖ్యంగా వెజిటేరియన్స్ కోసం ఎక్కువ చెప్తున్నామండి మేము ఇప్పుడు ప్రజెంట్. చూడండి, బిర్యానీ రైస్ కలర్ చూడండి, చాలా బాగా వచ్చింది. కొద్దిగా నూనెను కూడా యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, నూనె ఉంటే నూనె వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అండి. ఏంటంటే కొద్దిగా ఆయిలిష్గా ఉంటుందండి బిర్యానీ, మనం తింటుంటే ఆ టేస్ట్ తగులుతుంటుందండి మనకి. ఇలా అయిపోయిందండి, దగ్గర పడ్డది ఇక బిర్యానీ. ఆలు బిర్యానీ కూర్మా విత్ రైతా. చిన్న దాంట్లో పోయిపోయింది ఇది. చూసారండి, రుచికరమైనటువంటి బిర్యానీ కూర్మా రైతా రెడీ. దీన్ని మనం ఇప్పుడు తినటమే ఆలస్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.